యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలోనూ క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో బీఆర్ఎస్ పీఠం దక్కించుకునేందుకు యత్నిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ లక్ష్మి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 19 మున్సిపాలిటీలు ఉండగా ఆ నల్గొండ మున్సిపాలిటీని తొలిసారిగా నగరపాలక సంస్థగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత నగరికల్ మున్సిపాలిటీకి మే 6వ తేదీ వరకు కూడా గడువు ఉండటంతో అక్కడ కూడా ఎన్నికలు జరగలేదు. మిగిలిన 17 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు అయితే జరిగాయి. దీనికి సంబంధించిన ఫలితాలు నిన్నే వచ్చాయి. అయితే 15 మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా క్లీన్ స్వీప్ చేశాయి. ఒక తిరుమలగిరి, పోచంపల్లి ఈ 2 మున్సిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆ 2 కూడా ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా చర్చకి నడుస్తుంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో మొత్తం కూడా పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 13 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఏమో 5 వార్డులను కైవసం చేసుకుంది. ఇక బీజేపీ అభ్యర్థి ఒక స్థానము, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి మరొక స్థానం కైవసం చేసుకుంది. దీంతో ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పీఠం ఎవడు ఇక్కడ పోచంపల్లి మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకుంటారని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మొత్తం కూడా 13 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 7 వస్తుంది. ఆ 7 సీట్లు ఎవరికైతే ఉన్నాయో వారికి మాత్రమే ఇక్కడ ఆ మున్సిపల్ చైర్మన్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 కూడా వ్యూహాలకు పదును పెట్టాయి. ఈసారి ఎలా అయినా సరే ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా అధికారంలో ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మున్సిపాలిటీని మనం ఎలాగైనా మనం దక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా వ్యూహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ గెలిచిన అభ్యర్థులందరూ కూడా క్యాంపుకి తరలించారు. అక్కడ క్యాంపులో రహస్య మంత్రాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్య నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన చర్చ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే మనం అధికారంలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీనే ఈ పోచంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. దానికి అనుగుణంగా కూడా వ్యూహాలకు పదులు పెడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 6 వార్డులకి కైవసమే ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచి ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఉన్నారు. వారిద్దరు కనుక వీరు వైపు తిప్పుకున్నట్లయితే ఈజీగా సునాయాసంగా కూడా పోచంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చే ఒక భావంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే కోణంలో బీఆర్ఎస్ కూడా ఆలోచన చేస్తుంది. ఎటు కూడా ఇప్పుడు మనం బీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచి ఉన్నాము, మరొక 2 బీజేపీ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిని కూడా మన వైపు తిప్పుకుంటే మనకు కూడా 7 వార్డులు ఉంటాయి. అప్పుడు మనమైనా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇక్కడ పోచంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరికి వారు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. అయితే దీనిపైన పోచంపల్లి మున్సిపాలిటీ పైన ఇటు ఇరు పార్టీలు కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఏ అవకాశం వచ్చినా సరే దానికి అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తామే ఈ పోచంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పి అయితే పెద్ద ఎత్తున కూడా రహస్య మంత్రాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రాథమిక సమాచారం మేరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు స్వతంత్ర అభ్యర్థిని తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా పలు మంత్రాలు జరుపుతున్నట్టు కూడా సమాచారం ఉంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ వైపే రావాలని చెప్పి కూడా వారితో కూడా మంత్రాలు జరుపుతున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఇటు స్వతంత్ర అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని కనుక తమ వైపు కనుక తీసుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోచంపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ మంత్రాలు జరిపే సమయంలో ఒకవేళ ఇద్దరికీ కనుక పొత్తు సరిగ్గా కుదరకపోయిన పక్షంలో బీఆర్ఎస్ పార్టీ కనుక వారికి మంచి ఆఫర్ కనుక ఇచ్చి ఆ బీజేపీ అభ్యర్థిని అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిని కనుక తమ వైపు తిప్పుకుంటే బీఆర్ఎస్ కూడా మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే రేపు 16వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఇది ఒక పోచంపల్లి అనేది పెద్ద హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ 16వ తేదీన ఎవరు ఎటువైపు మద్దతు తెలుపుతారు, ఏ పార్టీ ఈ పోచంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దీంతో పాటు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మున్సిపాలిటీ కూడా హాట్ టాపిక్గా మారింది. సూర్యాపేట జిల్లా ఇటు తిరుమలగిరి మున్సిపాలిటీలో మొత్తం కూడా 15 వార్డులు ఉన్నాయి. నిన్న వచ్చిన ఫలితాలలో ఇక్కడ తిరుమలగిరికి సంబంధించి 15 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 5 వార్డులను కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో 10 వార్డులను కైవసం చేసుకుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 8 రావాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వద్ద 5 వార్డులు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ ఏమో ఆధిక్యంలో 10 వార్డులను కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఇక్కడ ఈ మున్సిపాలిటీని కైవసం
చేసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసింది. దీనికి సంబంధించి రహస్య మంత్రాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఎవరు కూడా అవకాశం వదులుకోవద్దనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకి తరలించారు. బీఆర్ఎస్ గెలిచిన అభ్యర్థులను కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వారు కూడా రహస్య మంత్రాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు పోచంపల్లి మున్సిపాలిటీ అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పైన మొత్తం కూడా రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మున్సిపాలిటీని తామే కైవసం చేసుకుంటామని కూడా చెప్తున్నారు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 17 మున్సిపాలిటీల్లో ఈ తిరుమలగిరి అదేవిధంగా పోచంపల్లి మున్సిపాలిటీ ఈ రెండు మినహా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోచంపల్లిని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే గట్టి ధీమాగా ఉంది. తిరుమలగిరి మాత్రము సందిగ్ధంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా చేయాలని చెప్పి కూడా ఒక సందిగ్ధంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అదేవిధంగా మంత్రి దీనిపైన దృష్టి సారించారు. దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించుకుంటున్నారు. ఇంటర్నల్ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం పోచంపల్లి తిరుమలగిరి మున్సిపాలిటీలు ఎలా ఉండిపోతాయి, ఇక్కడ చైర్మన్ పీఠము అదేవిధంగా వైస్ చైర్మన్ పీఠము ఎవరు దక్కించుకోబోతారని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది పోచంపల్లి తిరుమలగిరి రెండింటికి సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు